అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసించేది. ఆ అడవిలోకి ఒక నక్క ప్రవేశించింది. ఆ నక్క ఒకరోజు సింహం లేని సమయంలో దాని గుహలోకి వెళ్ళి ఆ సింహం యొక్క ఆహారాన్ని దొంగలించింది. సింహం తిరిగి దాని గుహలోకి రాగానే దాని ఆహారం ఎవరో దొంగలించారని తెలుసుకొని కోపంతో గట్టిగా గాండ్రించింది. నా ఆహారాన్ని దొంగలించిన వాడిని చంపకుండా వదిలిపెట్టనని అరిచింది. అది విన్న నక్క సింహం దగ్గరికి వెళ్ళి సింహంతో, మహారాజా, నీ యొక్క ఆహారాన్ని దొంగలించింది నేనే అని చెప్పింది. సింహం కోపంతో ఎందుకని ప్రశ్నించగా నక్క ఇలా చెప్పింది, మహారాజా, ఈ అడవిలోని ఆహారం సంపాదించుకోలేని కొన్ని జంతువులున్నాయి. మీ ఆహారాన్ని వాటికి పంచిపెట్టానని చెప్పింది. సింహం నక్క మాటలను నమ్మలేదు. అప్పుడు ఆ నక్క, మహారాజా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చెప్పేది నిజమే అని నిరూపించుకోవటానికి అని అడిగింది. అప్పుడు ఆ సింహం సరే అని చెప్పింది. మరుసటి రోజు నక్క ముసలి జంతువులైన తాబేలు మొదలైన జంతువులు వెంట పెట్టుకొని తీసుకొచ్చింది. అప్పుడు ఆ జంతువులన్నీ నక్క చెప్పేది నిజమే అని చెప్పాయి. సింహం నక్క నిజాయితీకి మెచ్చుకొని తన సలహాదారునిగా నియమించుకుంది.